ఆ జిల్లాలో మద్యం షాపుల ఆగడాలకు అడ్డుకట్ట వేసే నాదుడే కనిపించడం లేదు. పేరుకు వైన్ షాప్స్ కానీ అక్కడ చూస్తే బార్లను తలపిస్తోంది. ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా మద్యం అమ్మకాలు చేస్తూ ఆ జిల్లాలో కేర్ ఆఫ్ అడ్రస్గా మారారు. అడ్డదారులు అమ్మకాలు చేస్తుంటే అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో మునిగిపోతున్నారు. ఓ పక్క వైన్ షాపుల ఇష్టారాజ్యం, మరోపక్క గ్రామంలో బెల్ట్ షాపులు, కలుగీత కార్మికుల వరకు అధికారుల వసూల పర్వం కొనసాగుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు అమలు కావడం లేదని స్థానిక ప్రజలు వాపోతున్నారు. ఇంతకీ ఆ జిల్లా ఎక్కడ? మద్యం వ్యవహారంలో తప్పు చేస్తున్న అధికారులు ఎవరు? వాచ్ ది స్టోరీ. కొన్ని మద్యం షాపుల వారు దర్జాగా తమ దందా సాగిస్తున్నప్పటికీ బాధ్యతగా వ్యవహరించాల్సిన ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధాన రోడ్డు పక్కనే తెరచాటున అనుమతులు లేకుండా గదులు ఏర్పాటు చేసి మద్యపానాన్ని ప్రోత్సహిస్తున్న ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. వాస్తవానికి షాపుల ఏర్పాటు మొదలుకొని నేటి వరకు పలు దుకాణాలు నిబంధనలు తుంగలో తొక్కేసిన అధికారులు సైతం చూసి చూడనట్టుగా వ్యవహరించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక వైన్ షాప్ కి కేవలం 1000 అడుగుల సిట్టింగ్ రూమ్ మాత్రమే ఉండాలి. మరి ఏకంగా 10 నుండి 20,000 అడుగుల స్థలాలలో మద్యం షాపులు నడుపుతున్నారు. దొడ్డిదారిలో బార్ షాపులను మించి అమ్మకాలు చేస్తుంటే మామూళ్ల మత్తులో మునిగిపోతున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు. ప్రభుత్వ జీతాలు లక్షల్లో తీసుకుంటూ వైన్ యాజమాన్యాలకు కొమ్ము కాస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉద్యోగ బాధ్యతలను మరచిపోయి డబ్బే పరమావధిగా మార్చుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు కొందరు ఎక్సైజ్ శాఖ అధికారులు. అంతేకాకుండా మీడియా ప్రతినిధి ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానం చెబుతున్నారు అధికారులు. పల్నాడు జిల్లాలో మొత్తం 145 వైన్ షాపులు, 32 బార్ షాపులు ఉన్నాయి. అయితే ఎక్కడ చూసినా ఇదే దందా కొనసాగుతుంది. మరోవైపు పల్నాడు జిల్లా నరసరావుపేటలో బెల్ట్ షాపులు, వైన్ షాపుల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. పల్నాడు జిల్లాలో మొత్తం 145 వైన్ షాపులు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అలాగే 32 బార్ షాపులకు అనుమతులిచ్చారు. ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రభుత్వ నిబంధనలు జీవో రూపంలో చాలా పారదర్శకంగా ఇచ్చారు. ఎక్సైజ్ శాఖ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పదే ఎన్నోసార్లు హెచ్చరించారు. అయితే అవన్నీ ఈ జిల్లాలో ఎక్కడా పట్టించుకునే నాదుడే కనబడ్డం లేదు. ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్న ఎస్ఐ కళ్యాణ్ చక్రవర్తి స్క్వాడ్ ఎస్ఐగా పనిచేస్తున్నారు. ఒక నరసరావుపేట నియోజకవర్గంలోనే మొత్తం 18 వైన్ షాపులున్నాయి. సిట్టింగ్ పర్మిట్ ఉందని నామమాత్రంగా ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకుని ఇష్టం వచ్చినట్లు బార్ షాపులను తలదన్నేలా వైన్స్లు చెలామణి అవుతున్నాయి. నెలవారీ మామూళ్ల మత్తులో మునిగిపోయిన అధికారులు కనీసం అటువైపే కన్నెత్తి చూడడానికి ఇష్టపడడం లేదట. కొందరు అమాయకులపైన తప్పుడు కేసులు పెట్టి చేతులు దులుపుకుంటున్నట్లు తెలుస్తోంది. బెల్ట్ షాపుల వ్యవహారంలో ఉన్నతాధికారులు సీరియస్ గా దృష్టి సారించాలని ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించారు. అవసరమైతే బెల్ట్ షాపులపైన పిడి యాక్ట్ కేసులు పెట్టాలని ఏకంగా సీఎం చెప్పినా ఆ మాటలను కూడా అధికారులు పట్టించుకోకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వైన్ షాపుల్లో నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పదే మీడియా సమావేశాలు పెట్టి చెప్తున్నా ఎక్కడా అవి అమలు కావడం లేదు. నర్సరావుపేట పట్టణంలో ఏకంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల కనుసన్నల్లో ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా అమ్మకాలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోపక్క వైన్ షాపులు అరాచకం చేస్తుంటే ఏమీ చేయలేక బార్ షాపుల యాజమాన్యాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఒక్కో బార్ షాప్ కి 60 నుంచి 70 లక్షలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. అయితే వైన్ షాపుల వల్ల బార్ షాపులకి పూర్తిగా వ్యాపారాలు తగ్గడంతో నష్టానికి గురవుతున్నారు. ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు లేకపోవడంతో ఏమీ చేయలేకపోతున్నారు. ఇక పల్నాడు జిల్లాలో నరసరావుపేట, వినుకొండ, పెదకూరపాడు, సత్తెనపల్లి, చిలకలూరిపేట, మాచెర్ల, గురజాల ప్రాంతాల్లో ఇదే దత్తా కొనసాగుతోంది. ఎక్కడ చూసినా ప్రజాప్రతినిధి పేర్లు చెప్పుకొని వైన్ షాపుల యాజమాన్యాలు రెచ్చిపోతున్నారు. ఎంతమాత్రం నిబంధనలు పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మరోపక్క నరసరావుపేటలో ఎమ్మెల్యే అనుచరుడినని చెప్పుకుంటూ ఎక్సైజ్ శాఖలో అంతా తానే అన్నట్లు వ్యవహరిస్తున్నారట అమృత వైన్స్ యాజమాన్యం. ఎక్సైజ్ శాఖ జిల్లా అధికారులు వారి స్థాయిని
మర్చిపోయి ఏకంగా అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తికి ఆ శాఖలో రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతున్నారట. దీంతో అధికారుల వైఖరిపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు పట్టణంలో కల్లు గీత కార్మికుల పేరుతో అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తి వైన్ షాప్ నడుపుతూ సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలున్నాయి. గీతా కార్మికులకు సంబంధించిన కోటాను దోచుకుంటూ జోబులు నింపుకుంటున్నారట. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ అధికారులు వైన్ షాపులపై కొరడా జులిపించకపోతే మాత్రం ప్రభుత్వం చెడ్డ పేరు మూట కట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే మద్యం వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో విమర్శలు ఎదుర్కొంటోంది. మరి పల్నాడు జిల్లాలో జరుగుతున్న వ్యవహారంపై ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకుంటారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లేకుంటే మాత్రం అటు అధికారులకు ఇటు ప్రభుత్వానికి తీరని నష్టం జరిగే అవకాశం ఉంది. పల్నాడు జిల్లాలో జరుగుతున్న ఈ సిండికేట్ వ్యాపారాలపై ఇప్పటికైనా చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి మరి.